మా పేరెంట్స్ చెప్తూనే ఉంటారు. అన్నీ ఆన్‌లైన్‌లోనే పెడుతూ ఉంటారు. వెళ్లి తెచ్చుకోవచ్చు కదా! అంత మాత్రం మనకి దొరకట్లేదా అనేసి. మనం వినం కదా! అన్నీ ఆన్‌లైన్‌లోనే పెడుతూ ఉంటాము. ఈ డ్రెస్ వచ్చేసి అన్నప్రాసన కోసం అయితే తీసుకున్నాము. కరెక్ట్‌గా అన్నప్రాసనకి ముందు రోజైతే వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 850. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు బావుంది కదా! అని తీసుకున్నాము. తీరా చూస్తే సైజ్ కరెక్ట్‌గా లేదనమాట. ఇంకా అది రిటర్న్ పెట్టేద్దాము అని చెప్పేసి హడావిడిగా కావలికైతే స్టార్ట్ అయ్యాము. మా బాబు నిద్ర లేచేసరికి త్వరగా వెళ్ళాలి అనుకున్నాము. అంతే త్వరగా మాకు కావాల్సిన అవుట్‌ఫిట్ అయితే దొరికేసింది. ఇంకా అమ్మ అన్నప్రాసన కోసం కొన్ని తేమనైతే చెప్పింది. మేము అన్నప్రాసన గుడిలో చేస్తున్నాము. ఇంకా అమ్మవారి అలంకరణ కోసం కావాల్సిన పూలదండలు అయితే తీసేసుకున్నాము. ఇంకా అమ్మ చెప్పినవన్నీ కూడా తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అమ్మవారికి పూలదండలు మా ఊరి వాళ్ళ షాప్ లో తీసుకున్నాము. ఇంకా అక్క అయితే డబ్బులు తీసుకోకుండా ఈ మల్లెపూలు అయితే ఇచ్చింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు అయితే మా అమ్మ వాళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా మంచిగా స్నానం చేయించుకొని పడుకొని ఉన్నాడు. ఇక్కడ మాకు నచ్చిన వేరుశెనక్కాయలు అయితే కనిపించాయి. అవి కూడా తీసుకున్నాము. ఇంటికి రాగానే అవి కొన్ని ఉడకపెట్టుకొని అయితే తిన్నాము.